విజయనగరం డీఎస్సీ సమావేశం అయితే ముగిసింది. ఇదే క్రమంలో పలు అంశాలపైన కూడా చర్చించే ప్రయత్నం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే బీబీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడాలి, ఏంటి డీఎస్సీ సమావేశంలో ఏ అంశాల గురించి చర్చించారు, ఏంటిది? చాలా కీలకమైన అంశాల గురించి చర్చించడం జరిగింది. దానికి పరిష్కారం కూడా దక్కడం జరిగింది. ముఖ్యంగా పారాది బ్రిడ్జికి సంబంధించి అదనపు నిధులు మంజూరుకి దాని ప్రాక్టికాలిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ దాన్ని ఇవాళ రేస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో ఉండడం ఆల్రెడీ గవర్నమెంట్కి అది ప్రతిపాదిస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా గిరిజన గ్రామాలకు సంబంధించి ఏఐబి గ్రాంట్ అవనివ్వండి, లేకపోతే ఇతర గ్రాంట్లలో మనం మంజూరు చేసినటువంటి రోడ్లని ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల అనేక మంది గిరిజనులు, వేలాది మంది గిరిజనులు రామభద్రపురం మండలంలో, బొబ్బిలి మండలంలో, అదేవిధంగా రామభద్రపురంకి పాచిపేట మండలాలకి కనెక్ట్ అయ్యే రోడ్లు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఫారెస్ట్ వారితో మాట్లాడి దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చి సమన్వయంతో ఎలాగది త్వరితగతిన ఆ రోడ్డు పూర్తి చేయాలన్నటువంటిది కూడా ముందుకెళ్తున్నాను, మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే అసెంబ్లీ ఏ అంశాల గురించి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఏ అంశాల గురించి ప్రస్తావించారు, ఏంటి? ముఖ్యంగా చూస్తే ఎన్నో సమస్యలు వెంటాడుతున్న పరిస్థితి, ముఖ్యంగా రోడ్లు సరైన నిధులు లేక చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇంతకు ముందు ఆ పరిస్థితి ఏమో నిధులు పుష్కలంగా బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి పుష్కలంగా తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యన ఏ విధంగా అయితే విధ్వంసం జరిగిందో పూర్తిగా బొబ్బిలి నియోజకవర్గం రోడ్ డైవర్షన్ వల్ల సుమారు ఇంచుమించు 80% బొబ్బిలి నియోజకవర్గం రోడ్లు అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అవన్నిటినీ కూడా ఇవాళ మనం శాంక్షన్ చేయించుకోవడమే కాకుండా పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో రోడ్లకు సంబంధించి నిధులు కొరత ఉంది. అంటే 5 సంవత్సరాలు పూర్తిగా ఏమి అభివృద్ధి అవ్వనివ్వండి, ఏ పని కూడా చేయకపోవడం వల్ల నిధులు మంజూరైన పనులు కూడా చేసి పూర్తి చేసుకోవాలంటే చేతకాని ప్రభుత్వం ఉండడం వల్ల ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చేసిన డ్యామేజ్ని పూడ్చడానికి సరిపోయింది. ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంతో నియోజకవర్గ అభివృద్ధికి చేస్తాం, మీకు తెలియజేసుకోండి. అంటే ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి చూసుకుంటే బొబ్బిలి అంతా కూడా ఎక్కువగా ఆ రైతు వారి కుటుంబాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటిది ఈరోజు చూస్తే ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ఆ వెంకటరసాయి నుంచి వచ్చిన కాలువలు చూస్తే ఈరోజు పూర్తిగా పుడుకులతో అలా ఉండిపోయిన పరిస్థితి కనిపించి ఈరోజు మీరు వచ్చాక అవన్నీ కూడా ఆల్రెడీ రెన్యువల్ అవుతున్న పరిస్థితి కనిపించి దాని పట్ల ఎటువంటి శక్తితో ముందుకు వెళ్తున్నారు? చూస్తే అవన్నీ కూడా ఏ విధంగా రెన్యువేషన్ చేస్తున్నారు, ఏంటి? ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు తోటపల్లి, వెంగళరాయ సాగరం, పారాది యానికెట్ స్కీము, పెద్దగడ్డ, ఇవి 4 మేజర్ స్కీమ్స్. ఆల్రెడీ వెంగళరాయ సాగర్ స్కీమ్ అయితే పూర్తి స్థాయిలోనే దాన్ని పునరుద్ధరించడం జరిగింది. పూర్తిగా చివరి ఆయకట్టుకే కాదు, ఎక్సెస్ ఆయకట్టుకు కూడా మొన్న సార్వాకి నీరు ఇచ్చినటువంటి పరిస్థితి. తోటపల్లి కూడా సమృద్ధిగా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి అందడం జరిగింది. కొంత నిధులు మంజూరై ఉన్నాయి. ఆ వర్క్స్ కూడా ఈ వర్షాకాలం లోపు టేకప్ చేసి ఖరీఫ్కి ఆ పనులన్నీ కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది. పెద్దగడ్డకి సంబంధించి పైప్ లైన్ సిస్టంతో ఒక నూతన అధ్యాయంకి శ్రీకారం చుట్టారు. చివరి ఆయకట్టు వరకు కూడా నీరు వెళ్ళడానికి మన జైకా నిధులతోని పెద్దగడ్డ స్కీమ్కి అది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా త్వరలో టెండర్స్ పూర్తయి ఆ పనులు కూడా చేపడతాం. పారాది యానికెట్ స్కీమ్ కానివ్వండి, ఇతర స్కీమ్ అన్నిటికీ కూడా ఓఎండ్ఎంలోని ప్రతిపాదనలు పంపించాం. ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి సమృద్ధిగా చివరి ఆయకట్టు వరకు సాధారణ వర్షాధార పరిస్థితులు చివరి ఆయకట్టుకి నీరు ఇవ్వడానికి మేము కంకణం కట్టుకోవడం మీకు తెలియజేసుకుంటున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఖచ్చితంగా మేమైతే నాణ్య పలుకుతున్నామంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే గత ప్రభుత్వంలో ఇది రెవెన్యూ సంబంధించిన కావచ్చు, అలాగే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక రెటిఫై చేస్తేనే మాకైతే టైం సరిపోతుందంటూ కూడా ముఖ్యంగా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు 4 ప్రాజెక్టులు అయితే మాత్రం ఉన్నాయి, దానికి సంబంధించి రైతుకైతే పెద్దపీట వేస్తున్నాం, అన్నింటినీ కూడా రెన్యువేషన్ అయితే చేస్తున్నామంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే గిరిశిఖరాలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఏదైతే ఆ రోడ్లు ఉన్నాయో వాళ్ళతో ఆ రోడ్లకు సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులతో ప్రత్యేకించి మాట్లాడి వాటికి సంబంధించిన క్లియరెన్స్ కూడా తీసుకుని వస్తున్నట్టు కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో రోడ్లకు సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పుడు పుష్కలంగా వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామానికి కూడా రోడ్లు ఖచ్చితంగా వేస్తామంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కనిపిస్తాం. కెమెరా పర్సన్ నాడితే రాజు, సార్ టీవీ, విజయనగరం నుంచి.